తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్రను కొనసాగించేందుకు మన కార్యకర్తలే సైన్యంగా క్షేత్రస్థాయి పోరాటమే ఆయుధంగా ముందుకు సాగుతున్నారు గౌరవ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. విశ్రాంతి అన్న పదానికి తన డిక్షనరీలోనే తావు లేకుండా ప్రతి జిల్లాను చుట్టేస్తూ పార్టీని నూతన ఉత్సాహంతో ఉరకలెత్తిస్తున్నారు. తాజాగా ఆయన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన మంచిర్యాల గడ్డపై అడుగుపెట్టి అక్కడి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మంచిర్యాల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వరకు సాగింది. ఏప్రిల్ 4న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించి కొత్తగా ఎన్నికైన డీసీసీ కార్యవర్గాలతో కీలక సమావేశాలు నిర్వహించారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. నాయకులను, కార్యకర్తలను ఒక్కతాటిపైకి తెస్తూ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా వారు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన ఫలాలను ప్రతి గడపకు చేరవేసేలా కార్యకర్తలకు బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానంటూ ఆయన ఇస్తున్న భరోసా క్షేత్రస్థాయిలో పార్టీకి కొండంత బలాన్నిస్తున్నాయి. నాడు ఉద్యమ నేలల్లో, నేడు ప్రజాక్షేత్రంలో అలుపెరుగని అడుగులతో అంకుటిత దీక్షతో సాగుతున్న పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఈ పర్యటనలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి.